నమస్తే, నా పేరు పెందర్ శంకర్, గిర్దండి గ్రామం, కవటాల మండల్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా. వచ్చేసి నేను రైతు గిర్దండి. మిర్చి 2 ఎకరాలు వేసాను. అక్కడ నుంచి మందులు సూపర్ పవర్ స్టార్, సుజర్ షూటర్ విటారా, అగ్నివీర్ మహారాజ్ 4 డోసులు కంప్లీట్ అయినాయి. ఇంకొక డోసు ఉంది. ఈ డోసులతోని నాకు తోటకి ఏం ప్రాబ్లం రాలే. కాపు సెట్టింగ్ మంచిగా ఉంది. మొత్తం ఇప్పటి వరకు అయితే నా తోటని మీరు చూడొచ్చు, మంచి రిజల్ట్ ఉన్నది. ఇప్పుడు నువ్వు ఇది వాడావు కదా, మీ పక్కన మీ బాబాయ్ వాళ్ళు, మా అన్న వాళ్ళది. మీ అన్న వాళ్ళది. మీ అన్న వాళ్ళు ఈ స్ప్రేస్ అయితే చేయలేదు ఇది చేయలేదు కదా, దానికి దీనికి ఏమన్నా తేడా చూసుకోగలిగా? చాలా తేడా ఉంది. చాలా తేడా. ఏం తేడా ఉంది? ఇప్పుడు దానికి అది ఎట్లా ఉంది, నీది ఎట్లా ఉంది? అంటే ఈ మందులు వాడటం వల్ల నీకు ఎంత ఉపయోగం కలిగింది అనేది ఒకసారి మనకి చెప్పాలి. నువ్వు ఈ మందులు నేను కొట్టుడు వల్ల 30% ముంగట ఉన్న, 25% వెనుకున్నారు. ఇప్పుడు నీకు ఎకరానికి వచ్చేటప్పటికే కొంత కాపు సెట్ అయింది, మళ్ళీ పైన పోతుంది, అంత మంచిగా సెట్ కూడా మంచిగా ఉన్నది. ఓకే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఈ మందులు ఏదైతే కొట్టావో, ఈ మందులు కొట్టిన కంపెనీ ఉంది కదా, నరేష్ క్రాప్ సైన్సెస్ కంపెనీ, ఆ కంపెనీ ఎండి సార్ అనమాట. సార్ పేరు ఒకసారి సార్ తో మాట్లాడండి. बेरी कंपनी नरेश क्रॉप साइंस गुजरात कंपनी काय फरक రైతా బందా మెసేజ్ అయితే అవి మా నరేష్ కంపెనీ మందులు మంచిగా పనిచేసినాయి. మన తెలంగాణలో ఇప్పుడు వేరే మందులు కొడుతున్నారు కదా, అవి మందులు మన మందులు తిరిగా మంచిగా పని చేయాలి. ఆ టోటల్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నీకు దీంట్లో ఇప్పుడు నీ చేనులో వరకు కాపు అంతా ఓకే ఉంది. ఇంకా ఇందులో ముడత ఎట్లా ఉంటుంది అంటే, పక్కన చేనులోకి నీ చేనులోకి, అంటే మిర్చిలో మనకు మెయిన్ గా వచ్చేది ఏంటిది? ఆకు ముడత ఉంది. ఆకు ముడత నీ దాంట్లో ఎట్లా ఉంది, వేరే వాళ్ళ దాంట్లో ఎట్లా వస్తుంది? నా దగ్గర స్టార్టింగ్ లో ఒకసారి ముడత వచ్చింది. అక్కడ నుంచి దోసులు కొట్టినసరికి ఇది ముడత లేదు, కొమ్మ కుళ్ళు లేదు, ఏం లేదు. వాళ్ళ దగ్గర ముడత వస్తుంది, కొమ్మ కుళ్ళు ఉంది అని. ఆ మందులు వాళ్ళకు చెట్టుకి ఉంచడానికి మందులు కొట్టినా అది తోట వాళ్ళకి ఇదవుతుంది. మనకి ఏమవుతుంది, ఇప్పుడు డోసులు కొట్టుడు వల్ల ప్రాబ్లం అనేది చెప్తలేదు, కాపు కాసుకుంటా కాపు సెట్ అయిపోతుంది. అంటే నీకు దీని వల్ల ముడత పోయింది, చెట్టు మంచిగా పెరిగింది, తెగులు రాకుండా ఆగింది, అన్నిటితో పాటు కాపు కూడా వచ్చేసింది. ఇప్పుడు పక్కన చేనులో చూస్తుంటే, ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు వరకు పక్కన చేనులో అంతా ఒక 1/4 కేజీ 1/2 కేజీ కాయలు కూడా లేవు. కానీ నీ దాంట్లో ఒక చెట్టుకు వచ్చేటప్పటికి కేజీ నుంచి కేజీన్నర 2 కేజీల కాయలు కూడా ఇట్లా ఉన్నాయి, ఒక చెట్టుకి ఉన్నాయి. ఆ తేడా అయితే నువ్వు గమనించుకున్నావు కదా. నువ్వు నీ పరంగా రైతులకి దీన్ని ఎట్లా రికమెండ్ చేయొచ్చు? ఇది కొట్టుకుంటే ఎంత ఉపయోగం ఉంటుంది రైతులకి? 100% చేయొచ్చా, చేయకూడదా? ఆరాంసే చేయొచ్చు. ఎందుకంటే చేసుకొని కొట్టుకోవడం వల్ల ఉపయోగం అయితే ఉంటది. పెట్టుబడి పరంగా గానీ ఇవి వేసుకున్న వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంది. ఈ మందులు కొడితే పెట్టుబడి కాక మనకు రిజల్ట్, మనకు కొన్ని పైసలు మిగిలి ఉంటాయి. అంటే బయట వేరే పెట్టుబడి కన్నా కూడా మనది పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది. అవుతుంది. ఈల్డింగ్ పరంగా అంటే దిగుబడి పరంగా మాత్రం మంచిగా వస్తుంది. ఓకే.